తిరుపతి జిల్లా బాలాయపల్లి మండలం పిగిలాం గ్రామ పంచాయతీ జార్లపాడు గ్రామంలో ముప్పాల మాధవయ్య నాయుడు ఆధ్వర్యంలో రాజముద్రతో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంగడగిరి శాసనసభ్యులు కురుగుండ్ల రామకృష్ణ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన అర్హులైన రైతులందరికీ రాజముద్రతో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. భూ రికార్డులు సక్రమంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రామకృష్ణ తెలిపారు. రైతులు తమ భూములకు సంబంధించిన వివరాలను పరిశీలించి ఏదైనా సమస్యలు ఉంటే సంబంధిత రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు మస్తాన్నాయుడు, టీడీపీ మండల క్లస్టర్ ఇన్ఛార్జి కూరు శ్రీహరి, శేషమనాయుడు, వెలుగులేటి పెద్ద వెంకటేశ్వర్లు, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీఓ నారాయణ, ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామంలో పట్టాదార్ పాస్బుక్లు పంపిణీ చేయకు ఇక్కడికి వచ్చేసిన గౌరవనీయ కురుగుండ్ల రామకృష్ణ ఎమ్మెల్యే గారికి మరియు ఇక్కడ మస్తాన్నాయుడు గారికి మరియు భాస్కర్రావు గారికి అందరికీ ఇక్కడికి వచ్చిన టీడీపీ నేతలకు మరియు విలేకరులకు ప్రజలకు అందరికీ నమస్కారాలు. ఇవి గత ప్రభుత్వంలో 15 గ్రామాలు అంటే 51 గ్రామాలకి 15 గ్రామాలు అప్పుడు పట్టాదారు పాస్బుక్లు ఫోటో జగన్ ఫోటోతో అప్పుడు పాస్బుక్లు పంపిణీ చేశాము. దాన్ని జనవరి మాసంలో సంక్రాంతి కానుకగా ఆ జగన్ ఫోటోలు రద్దుపరిచి రాజముద్ర పాస్ పుస్తకాలు జనవరిలో 3629 గాను 3496 పాస్బుక్లు జనవరి 1వ తేదీ నుంచి జనవరి 12వ తేదీ దాకా ప్రతి గ్రామంలో గ్రామసభ కండక్ట్ చేసి గత జనవరి మాసంలో పంపిణీ చేయడం జరిగింది. పాలమంచి మస్తానమ్మ, యాతుల జయమ్మ కూడా ఉందా, కాలగంధ సుభాష్ చంద్ర గారు, అదేవిధంగా గౌరవనీయులు మస్తానాయుడు గారు, అదేవిధంగా భాస్కర్రావు గారు, అదేవిధంగా శేషనాయుడు గారు, ఎంపీడీఓ గారు, శ్రీహరి గారు, రామచంద్రనాయుడు గారు, ఇంకా ముందున్నటువంటి సోదరిమణులు, పత్రికా సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, గతంలో వైకాపా ప్రభుత్వంలో 3629కి అప్లై చేశారు. కానీ వాళ్ళు ఒకటి కూడా ఇవ్వాల. మనం జనవరిలో 3496 పాస్బుక్లు ఇవ్వడం జరిగింది. అయితే ఇంకా 133 పెండింగ్ ఉన్నాయి. అవి కూడా ప్రింటింగ్లో ఉన్నాయి. రాగానే ఇచ్చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు తాళ్లపల్లిలో 75 మందికి అప్లై చేశారు. అందులో 64 ప్రింట్గా వచ్చినాయి. రిమైనింగ్ ఇంకా 11 మాత్రం మళ్ళీ ఇస్తాం. అదేవిధంగా జార్లపాడులో 96 మంది అప్లై చేశారు. వాళ్ళకి 92 మందికి వచ్చాయి. 4 మాత్రం ప్రింటింగ్లో ఉన్నాయి, రాలేదు. అవి కూడా ఇస్తామని చెప్పని తెలియజేస్తూ మొత్తం 156 ఈ సెప్టెంబర్కి 4 గ్రామాల్లో కూడా ఇస్తాం. కోగులవరగుంట, పల్లిపాడు, కాట్రగుంట, పిగిలాం మొత్తం కలిసి 639 రావాలా. అవి కూడా సెప్టెంబర్లో ఇస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. కోగులవరగుంటకి 22, పల్లిపాడికి 222, కాట్రగుంటకు 245, పిగిలాం కొత్తపాడికి 250, టోటల్గా 639 సెప్టెంబర్లో కూడా ఇస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఒకటే, గతంలో మీరు చూశారు, రాజారెడ్డి మీకేదో ఇచ్చినట్టు రాజశేఖర రెడ్డి ముద్రలు వేసుకున్నారు. ఈరోజు మీకు ఇచ్చే పాస్ పుస్తకాలు రాజముద్రతో, ప్రభుత్వం రాజముద్రతో ఇస్తా ఉన్నాం. ఇది మీ తాతల ముత్తాతలు సంపాదించుకున్న మీ ఆస్తిది. కాబట్టి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు వాళ్ళ ఫోటోలన్నీ కూడా తీసేసి ఈరోజు రాజముద్రతో ఈ ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఎప్పుడు కూడా మన ముఖ్యమంత్రి దూరదృష్టితో ఆలోచించి రాబోయే 20 సంవత్సరాల గురించి ఆలోచించి పనిచేస్తాడు. గతంలో మీరు చూశారు, హైదరాబాద్ని ఏ విధంగా అభివృద్ధి చేశాడు. ఈరోజు ఒక సింగపూర్ లాగా ఉంది. కాబట్టి మనం కూడా, మన ఈ రాష్ట్రం కూడా రాబోయేటువంటి 20 సంవత్సరాల్లో బ్రహ్మాండంగా అన్ని రాష్ట్రాల కన్నా కూడా బాగుంటుంది. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం.
అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం, గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం, ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం, మందులు ఉచితం, బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.